జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో మంగళవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జగిత్యాల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి ప్రజలతో ప్రారంభించారు. మొదటగా జిల్లా సంక్షేమాధికారి తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం గురించి వివరించారు. చట్టం మరియు నియమాల యొక్క ప్రాధాన్యతను వివరించారు. తర్వాత కన్సిలేషన్ అధికారి హరీష్ కుమార్ మాట్లాడారు. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ కి వచ్చిన పోషణ ఫిర్యాదులను ఆర్డీఓ పరిష్కరిస్తారని అన్నారు. కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పదని, పుట్టుక చావు మధ్యలో ఎన్నో పరిస్థానాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమ నమ్మకం అతిగా ఉండడంతో ఆస్తిని పిల్లల పేరు మీద పట్టా చేస్తున్నారని, తర్వాత పిల్లలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో విస్తృత సేవలు అందించిన వృద్ధులను సన్మానించారు మరియు వారికి క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబుతో పాటు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి, కన్సలేషన్ అధికారి హరీష్ కుమార్, అదనపు జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి నరేష్ మరియు వయోవృద్ధులు పాల్గొన్నారు. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ అనుభవాన్ని రంగరించి మా భవిష్యత్తును తీర్చిదిద్దిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి వయోవృద్ధులంటే ఏదో వృద్ధాపం వచ్చేసింది, మరో చోట కూర్చోవాలి, అంతే మా జీవితం ఇక అయిపోయింది అనుకోవడానికి లేదు. మీ జీవితంలో మీరు చాలా కష్టపడ్డారు. ఇప్పటికే ఒక 50 నుంచి 60 సంవత్సరాల వరకు మీరు కష్టపడి ఉంటారు. మరి కష్టాన్నంతా మీ పిల్లలకు అప్పచెప్పి వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూడకపోవడం అనేది చాలా కర్కశం. ఇది కొంతమంది ఉంటారు కొడుకులు కోడళ్ళు, నిజంగా ఇందాక అంకుల్ చెప్పినట్టు తల్లిదండ్రులు ఏదో భారం అని చెప్పేసి తీసుకుపోయి ఎక్కడో వృద్ధాశ్రమంలో లేకపోతే రోడ్ల మీద వదిలేసడం జరుగుతుంది. మరి అలాంటిది మనం చిన్నప్పుడు ఆ తల్లి 9 మాసాలు పోసి పెంచింది, కని పెంచి ఆ బాబునో పాపనో పెంచి ఇంత పెద్ద చేసిన తర్వాత వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును మీరు తీర్చిదిద్దిన తర్వాత వాళ్ళకు మనసు ఎలా వస్తుంది అనేది ఈ విషయం మాకు అర్థం కావట్లేదు. మరి పొద్దున ఇలాంటి ఒక జీవితం వాళ్ళకు కూడా వస్తుంది కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకు కొడుకు ఉంటాడు, కూతురు ఉంటది, వాళ్ళకు కూడా ఇలాంటి జీవితం ఉంటుంది అనే ఆలోచన కూడా లేకుండా, కొంచెం కూడా కనికరం కూడా లేకుండా తల్లిదండ్రులను తీసుకుపోయి ఆశ్రమంలో వేయడం అనేది మాత్రం పద్ధతి కాదు. మరి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. ఈ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సర్కార్ దగ్గరికి, రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయి మరి వృద్ధాప్యం వచ్చిన 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇలాంటి అన్యాయం జరుగుతుంది. చాలా చోట్ల, అందరికీ జరుగుతుందని అనను, చాలా చోట్ల ఇలాంటి ఒక అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి వీళ్ళని ఏం చేయడము, మరి తల్లిదండ్రులు ఇలా తీసి బయట ఏదో వస్తువు ఎక్కువైపోయింది, ఇంట్లో ఈ వస్తువు పాత పడిపోయింది, మరి వస్తువు తీసేసి పక్కన పెడదాము అన్నట్టుగా, తీసి బయట పడేద్దాం అన్నట్టుగా చేస్తున్నారు పిల్లలు. మరి ఇలాంటి పిల్లలకి ఎలాంటి శిక్ష వేయాలి, ఎలాంటి తల్లిదండ్రులు, ఈ తల్లిదండ్రులకు ఎలాంటి న్యాయం చేయాలి అనేది ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారికి అండ్ కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఈ విషయం ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే మీరు అనేవారు లేకపోతే మా పునాది అనేది లేదు. మీరే మా బేస్మెంట్, మీరే మా పునాది. మీరు ఉంటేనే ఇవాళ మేము భవిష్యత్తు ఇంత బాగుంది, మేము ఈ రోజు ఇంత బాగున్నాం, ఈ స్టేజ్ లో ఇక్కడ కూర్చోగలిగినాం అంటే దానికి కారణం మీరు. ఇంట్లో మేము ఎన్ని పనులు చేసుకున్నా, ఎన్ని చేసినా పెద్దవాళ్ళు ఇది తప్పమ్మా, ఇది ఒప్పమ్మా అని చెప్తే మేము చేసినప్పుడే అది కరెక్ట్ వేలో వెళ్తుంది. మాకు తోచింది మేము చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. పెద్దవాళ్ళు